భారత్ మాతా కీ వందే వందే జై శ్రీరామ్. సినిమాలు చూడడమే మానేసాం మేము, కానీ సినిమా హాల్లోకి రావడం కూడా మానేసాం. కానీ సినిమా వాళ్ళతో ఫంక్షన్ అంటే టెన్షన్గా ఉంది. ఇప్పుడు మా గుండె చప్పుడు ఏమిటంటే మా ఏటగారు పరిగెత్తిచ్చిన గుర్రాల డెక్కల చప్పుడే చాలా ఉద్విగ్నత కలిగించింది, చాలా బాధ కూడా కలిగించింది. ఆ బాధని వ్యక్తం చేసిన వాళ్ళల్లో మన అనసూయ గారి భారతి భారతి ఉయ్యాలో అద్భుతంగా అదే తిరుగుతుంది చెవుల్లో. ఏటగారు ఇంకా ఇందాక ఆ సార్ చెప్పినట్టు వేటాడేశారు. గుడు నారాయణ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నారు. ఈ డేటు అటు ఇటు అయినప్పటికీ కూడా మాకు ఇబ్బంది లేకుండా మాకు కుదిరినప్పుడే అయింది. వారెంతో అభిమానంతో ఈ వేడుకకి ఈ వేదికకి పిలిచినందుకు చాలా ఆనందం. ఇంతమంది పాత్రికేయ మిత్రులు, మన సినీ ప్రముఖులు, ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు, వారిని చూడగానే ఆ ఎక్సైట్మెంటు మాకైతే అన్నమయ్య కనపడ్డాడు. ఎందుకంటే అన్నమయ్య సినిమా నా ఆఖరి సినిమా ఓడియన్ థియేటర్ సినిమా హాల్లో. మళ్ళీ వారిని ఇక్కడ కలవడం, ఆ భావాలు మళ్ళీ పంచుకోవడం. అయితే ఈ సినిమా విషయంలో అన్నీ చాలా అద్భుతంగా మఖన్జీ మెయిన్ విలన. మఖన్ అంటే మెత్తగా, మఖన్జీ మకరన్, ఓకే. కానీ ఇక్కడ మాత్రం విలన్ కదా, మెయిన్ విలన్ కదా. నాకు మఖన్ అని అనిపించింది. యా, అండర్స్టూడ్. I thought, because I am belongs to Krishna consciousness, no, I thought Makhan. Of course, it is also another name which is soft, but you are very hard in that movie, correct? No, you have to be. అయితే ఈ సినిమా మనం ఎందుకు తీయాలి లేకపోతే ఎందుకు చూడాలి అంటే మీకు చెప్తే నవ్వొస్తుందేమో, కానీ ఓ సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగు, చరిత్రదేముందిరా చింపేస్తే చెరిగిపోతుంది. కాదు కదా, చరిత్ర చింపేస్తే చెరిగిపోయేది కాదు, అది గతం. అది మరిచిపోతే మనం కథం. ఖచ్చితంగా. అందుకని గతాన్ని మరిచిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు. ఇది జరిగింది, ఎప్పుడో జరిగింది కాదు, ఎప్పుడో జరిగిందని మనం వింటున్న ఎన్నో మనం నమ్ముతున్నాం. రామాయణం కావచ్చు, మరొకటి కావచ్చు, ఎన్నిటికో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇది మొన్నే, ఇంకా 100 ఏళ్ళు కూడా కాలే, కొన్ని వేల మంది మాన ప్రాణాలు తీసిన ట్యాగ్లైన్లో రాశారు కదా, హైదరాబాద్ నిశ్శబ్ద మారణ హోమం. ఎందుకు ఇలాంటి సినిమాలు తీయాలి? ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండడం కోసం.